ఈ రోజు ఈ ప్రకాశం బదిలో ఈ స్కూల్ నా చిరకాల కోరిక. బొట్టు కూడా నేను ఒకసారి మినిస్టర్ గా 2009లో మోటార్ సైకిల్ పోతున్న ఇద్దరు స్కూల్ పిల్లలు నాకు మోటార్ సైకిల్ గడ్డం వచ్చి, సార్ ఒక్కసారి వచ్చి మా స్కూల్ చూసిపోదురా అంటే నేను పోయిన స్కూల్ కాడికి. ఆ పిల్లలు నన్ను చూసి ఎట్లయినా కొత్త స్కూల్ కట్టించారు. నాకు బాధ అనిపించి ఎట్లా కట్టాలి, దూరం కడితేనే పిల్లలందరూ ఇక్కడ ఉన్న పేద దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాలందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళే. కానీ దూరం కడితే పోయడానికి ఇబ్బంది. మనసులో మదన పడుతూ ఆ ల్యాండ్ ఓనర్ని అడిగి, అమ్మవయ్యా నీకు ఎంత కావాలో ఇస్తాను, అక్కడనే కట్టాలి అని చెప్తే ఆయన, సార్ మీరు ఎన్ని రోజులన్నా కిరాయి ఉండని చెప్పి నేను ఆ స్థలం అమ్మ, నేను మా తాత ముత్తాతకు వచ్చి చెప్పి మన వెంకటపతి గారు ఎంత బదిలాంటి అమ్మలే. ఆఖరికి తెలంగాణ వచ్చి మళ్ళా 10 ఏళ్ల మధ్యలో పోరాటం చేసిన అనుకోకుండా ఈ రోజు మళ్ళా ఆర్ఎండ్బి శాఖనే నాకు రావడం, ఆర్ఎండ్బి క్వార్టర్స్ ఇక్కడ 2 క్వార్టర్స్ ని తీసుకుని విద్యాశాఖకు ముఖ్యమంత్రి గారు అనుమతితో మార్పిచ్చి 2500 గజాల స్థలంలో ఈ స్కూల్ తో మొత్తం ప్రకాశం బజార్ అంతా కూడా వెలిగిపోతుంది. ఇవాళ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి సాధ్యం, చదువుతోనే ఉన్నత శిఖరాలకు పోతాం.